నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. మే 31 నాటికి 6319 గృహ నిర్మాణాలను పూర్తి చేసి గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ చెరువడ నాగరాణి గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ చెరువడ నాగరాణి గృహ నిర్మాణ శాఖ అధికారులతో గూగుల్ మీట్ ద్వారా గృహ నిర్మాణాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మే 31 నాటికి 9107 గృహ నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉండగా నేటికి 2788 ఇళ్లను పూర్తి చేయడం జరిగిందని, మిగిలిన 6319 గృహాలు పూర్తి చేయాల్సి ఉందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారులకు అదనపు ఆర్థిక సాయాన్ని విడుదల చేయడానికి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ నెల 15న తణుకులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి కొనసాగింపుగా తణుకులో నిర్వహిస్తున్న దీనిలో భాగంగా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధం, పునర్వినియోగ వస్తువుల ప్రోత్సాహకం దశల వారీగా అమలు చేస్తామని తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ పేర్కొన్నారు. 100 మైక్రాన్ల మందం కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ సంచులు నిషేధించాలని, సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ 19 వస్తువులను మానేయాలని, దీని ద్వారా పర్యావరణాన్ని కాపాడగలిగిన వారవుతామని చెప్పారు. తణుకులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. రాబోయే రోజుల్లో తణుకులో ప్లాస్టిక్ నిషేధించడంతో పాటు దుకాణాలు, వ్యాపారులు వినియోగించే ప్లాస్టిక్ సంచుల స్థానంలో బయోడిగ్రేడబుల్ సంచులు వినియోగించే విధంగా ప్రోత్సహించినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అన్ని గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రత, పారిశుద్ధ్యానికి మారుపేరుగా ఉండాలనే సంకల్పంతో ప్రతి శనివారం కూడా స్వచ్ఛాంధ్ర దినోత్సవంగా ఒక కార్యక్రమాన్ని ప్రకటించినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ప్రతి శనివారం ప్రభుత్వ కార్యాలయాలు కానీ, అదేవిధంగా మున్సిపాలిటీల్లో కానీ, గ్రామ పంచాయతీల్లో కానీ, పరిశ్రమల్లో కానీ, అంగన్వాడీల్లో కానీ ప్రతి చోట కూడా పరిశుభ్రత, పారిశుద్ధ్యానికి ప్రాముఖ్యత ఇచ్చే విధంగా ప్రతి 3వ శనివారం కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకుని నిర్వహించడం జరుగుతుంది. అందులో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఇటువంటి కార్యక్రమాలకి అధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రజల ఆరోగ్యంతో పాటుగా పర్యావరణాన్ని కాపాడుతూ ఈరోజు అన్ని స్వచ్ఛ గ్రామాలు, స్వచ్ఛ పట్టణాలుగా ఉండాలనే సంకల్పంతో ముందుకు వెళ్ళడం మనందరికీ కూడా తెలుసు. ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు స్వచ్ఛ భారత్ పిలుపుని ఏదైతే ఇచ్చారో దానిలో భాగంగా ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల 14న పిఠాపురంలో నిర్వహిస్తున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవానికి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని జనసేన తణుకు పట్టణ అధ్యక్షుడు కొమ్మిరెడ్డి శ్రీనివాస్ కోరారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించే ఆవిర్భావ దినోత్సవాన్ని విజయోత్సవ సభగా నిర్వహిస్తున్నారని అన్నారు. తణుకు నియోజకవర్గం నుండి 200 వాహనాలపై 2000 మంది పార్టీ శ్రేణులు తరలి వెళ్లడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇరగవరం మండల అధ్యక్షులు ఆకెట్టి కాశీ, చిక్కాల వేణు తదితరులు పాల్గొన్నారు. రేపు జరగబోవు ఆవిర్భావ సభ అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదటి సభ. అది జనాల్లోంచి స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు చక్కగా అందరూ కూడా స్వచ్ఛందంగా అందరూ తరలి వెళ్తున్నారు. ఇంచుమించు 200 వెహికల్స్ తణుకు నియోజకవర్గం నుంచి తరలి వెళ్తున్నాం. అలాగే దగ్గర అక్కడికి వచ్చి జనం ఒక 10 నుంచి 15 లక్షల వరకు వస్తారని అంచనా, ఆ భావన ఉంది. ఇవాళ రేపు జరగబో సభ జనసేన పార్టీకి పట్టాభిషేకం. పవన్ కళ్యాణ్ గారికి జన సైనికులు, వీర మహిళలు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసే పట్టాభిషేకంగా భావించవచ్చు. మేమంతా కూడా స్వచ్ఛందంగా అక్కడికి తరలి వెళ్తున్నాం. తణుకు నియోజకవర్గానికి ఇంచుమించు దగ్గర 2000 మంది పైచిలకు వెళ్తున్నాం. త్వరలో చేపట్టబోయే జనగణనతో పాటు ఓబీసీల కులగణన కూడా కేంద్రం చేపట్టాలని ఏపీ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు కేసిన శంకర్రావు విజ్ఞప్తి చేశారు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే జనగణనలో బీసీ జనగణన జరగడం లేదని అన్నారు.
ఎన్నికల సమయంలోనే బీసీల పట్ల కపట ప్రేమ చూపిస్తున్నారని అన్నారు. బీసీ సమాజం అభివృద్ధి చెందాలంటే బీసీ జనగణన తప్పనిసరని అన్నారు. మండల కమిటీ నివేదికలో కేవలం 27% బీసీ రిజర్వేషన్ అమలుపరిచి మిగిలిన వాటి కేంద్రం విస్మరించిందని అన్నారు. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ నివేదిక ప్రకారం దేశంలో 5013 బీసీ కులాలు ఉన్నాయని అన్నారు. కొన్ని కులాలకు మాత్రమే కేంద్రం రిజర్వేషన్ కల్పించిందని తెలిపారు. కాకా కల్కేకర్ కమిటీ నివేదికను సత్వరం అమలు చేయాలని అన్నారు. డాక్టర్ దొమ్మెటి సుధాకర్, వద్దనపల్లి కాశీ, చింతలపూడి సన్యాసరావు, తమరాపు సత్యనారాయణ, పల్లప్రావు, బట్టివిల్లి నాగరాజు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి కానీ యూపీఏ కూటమి కానీ వీరంతా కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా ఓబీసీ కులగణాంకాలు చేయాలి అనేటువంటి విషయాన్ని మాత్రం బయట ప్రస్తావన చేస్తారు. కానీ అధికారంలోకి రాగానే మళ్ళీ ఆ ప్రస్తావన అనేది పక్క పెట్టేస్తారు. మళ్ళీ ప్రతిపక్షం వాళ్ళు వచ్చిన వాళ్ళు మళ్ళీ ఆ పాత్ర పోషిస్తూ ఉంటారు. అంటే కేవలంగా ఓబీసీని ఓట్ బ్యాంకు రాజకీయాలుగానే చూస్తున్నారే తప్ప వీళ్ళకి అన్ని రంగాల్లో కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సర్వీసులో అన్ని సమస్త రంగాల్లో కూడా ఈ జనాభా తమాషా ప్రకారంగా వీరికి న్యాయం జరగాలంటే మాత్రం ఆలోచన మరి కేంద్రంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీకి మరి ఉన్నటువంటి వయసుతో మాత్రం అంశం కనపట్టలేదు. మేము అనేక దఫాలుగా నరేంద్ర మోడీ గారు కలిసాం, దాదాపు 5 సార్లు కలిసాం. అయ్యా మీరు ఒక బీసీగా చెప్పుకొని దేశానికి ప్రధాని అయ్యారు, కనీసం ఈ ఓబీసీలకి మీ హయాంలో ఎంతో కొంత న్యాయం జరిగితే దేశ ప్రజలు మిమ్మల్ని గుర్తుంచుకుంటారు అనేటువంటి విషయం కూడా మేము అనేక సందర్భాల్లో వాళ్ళు తీసుకెళ్ళాం. తప్పనిసరిగా నేను చేస్తాను. అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీల నుంచి ఒత్తిడి తీసుకురండి, లేదా ప్రజా సంఘాల నుంచి ఒత్తిడి తీసుకురండి అనేక దఫాలుగా మరి వారు కూడా మాట్లాడటం కూడా జరిగింది. ఆ క్రమంలోనే మేము ఢిల్లీలో కూడా జంతర్ మంతర్ దగ్గర మరి దాదాపు 22 ప్రజా సంఘాలు ఈ భారతదేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఢిల్లీ పిలిపించాం. అదేవిధంగా 18 రాజకీయ పార్టీలు కూడా ఆ రోజున వచ్చి సంఘీభావం తెలియజేశారు. ఈ దేశంలో ఓబీసీ కులగణాంకాలు లెక్కించాలనే దానికి సంఘీభావం తెలియజేశారు. అయినా కూడా మరి ఈ రోజు వరకు కూడా వారు ఆ కులగణాంకాల మీద సరైనటువంటి మరి చిత్తశుద్ధి కానీ మరి అంకితభావం కానీ ఎక్కడ కనపట్టలేదు. సాక్షాత్తు రాజ్నాథ్ సింగ్ కానీ అమిత్ షా గారు కానీ పార్లమెంట్లోనే ప్రస్తావన చేశారు, మేము అధికారంలోకి వస్తే తప్పనిసరిగా కులగణాంకాలు చేస్తామని చెప్పి. కనీసం మనం ఇప్పుడు అడుగుతూ ఉంటే వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ దేశంలో జనాభాలో మరి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ జనాభా తక్కువగా కులాలు ఉన్నాయి. మరి ఆ కులాల కొరకు కూడా సరైన న్యాయం జరగాలని చెప్పని మేము కూడా ఆ రోజున తీవ్రమైన ఒత్తిడి తీసుకురావటం జరిగింది. మరి ఏబిసిడి వర్గీకరణ కూడా చేయాలని చెప్పని అడగటం జరిగింది. దాని మీద జస్టిస్ రోహిణి కమిషన్ కూడా వేసి దాదాపు ఆవిడ కూడా 4 సంవత్సరాల పాటు ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా తిరిగి ఈ ఓబీసీ కులాల యొక్క స్థితిగతులు అధ్యయనం చేసి, అదేవిధంగా ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్న కులాలు కూడా అతి తక్కువ జనాభా కలిగిన కులాలు కూడా ఐడెంటిఫై చేసి కేంద్రానికి నివేదిక సమర్పించి కూడా దాదాపు 1.5 సంవత్సరం పైబడింది. ఇంతవరకు కూడా దానికి కూడా అతిగతి లేదు. తనకు సొసైటీ రోడ్ల గల కవిత్రి ముల్లమాంబ జయంతి సందర్భంగా పలువురు ఘనంగా నివాళులర్పించారు. ప్రభుత్వం అధికారికంగా ముల్ల జయంతి చేయడం అభినందనీయమని అన్నారు. చుంచుల వెంకటేశ్వర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తణుకు తహసీల్దార్ పివిఎన్ వర్మ, కమిషనర్ రామ్ కుమార్ మల్ల విగ్రహానికి పూలమాల వేశారు. రసరాజు, ఎరిమిలి విజయలక్ష్మి సత్కరించారు. తాతపూడి మారుతిరావు, చిట్టాల రంగారావు, వెల్ల వెంకట సుబ్రహ్మణ్యం, పసల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. అండ్ ఒకసారి మీరు అడగండి, ఎదరండి మేడం, ఎదరండి కొద్దిగా ఎదరండి. అందరూ ఎలా చూడాలి. చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేయడం జరిగింది. చూసారు ఇలా వల్ల జన్మించి ఇప్పటికి ఇంచుమించుగా దాదాపుగా 525 ఏళ్ళు అవుతుంది. తండ్రి మామూలుగా వృత్తి
మృణ్మయ పాత్రలు అంటే మట్టి గుడ్డలు చేయటం వృత్తి మృణ్మయ పాత్రే కానీ కవిత్వాన్ని స్వర్ణ పాత్రలో నింపింది. మళ్ళీ ఇన్ని ఆ రోజుల్లోనండి ఒక తక్కువ కులం వాళ్ళు స్త్రీ కానీ పురుషుడు కానీ కవిత్వాన్ని కానీ సంగీతాన్ని కానీ వాళ్ళు పోషిస్తే అది దోషంగా ఉన్న రోజులు. రాజులు కూడా తమ గురించి కవిత్వం చెప్పాలనేవారు. అటువంటి పరిస్థితుల్లోంచి ఏటికి ఎదురీది మొల్ల నేను చెప్పను, నా రాముడి గురించే చెప్తాను అనుకుంటూ శివాలయంలో కూర్చొని రాముడి గురించి చెప్పింది. అంటే శివుడికి కేశవుడికి భేదం లేదు చెప్పడం లేదు. శివాలయంలో కూర్చుని రామాయణ వర్షంగా అందరు నేను ఏమండి నాకు కొంచెం ఈ కవిత్వం చెప్పండి, పాండిత్యం చెప్పండి అంటే ఎవరూ చెప్పలే. కానీ ఒక తక్కువ కులం వ్యక్తి ఆ రోజుల్లో ఈవిడికి కవిత్వం చెప్పాడు. జన్మరీత్యా కులాలు వస్తాయి కానీ వీళ్ళకి సంస్కారం ఉంటుంది. నిజంగా మొల్ల ఒకప్పుడు నిజంగా సరస్వతి అయి ఉండొచ్చు, లేకపోతే కవిత్వం ఎక్కడి నుంచి వస్తుంది రాదు. మొదట రామాయణాన్ని రచించారు, సంస్కృత రామాయణాన్ని తెలుగులోకి అనువదించారు. ఆవిడ స్వచ్ఛందంగా అనువదించారు. సంస్కృత పదాలు తక్కువ వాటి సామాన్య జనానికి అందరికీ రామాయణం అర్థమయ్యేట్లా చేశారు. 6 కాండలు 785 శ్లోకాలతో ఆవిడ గొప్ప కావ్యాన్ని రచించారు. మొల్ల రామాయణంగా అది ప్రసిద్ధికి ఎక్కింది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. లాస్ట్ 584 వర్ధంతి సందర్భంగా అన్నదానం నిర్వహించాం. ఈ సంవత్సరం కవులకు సన్మానం చేసి మా శాలివాహన కుటుంబంలో నిరుపేదలకి వస్త్రదానం కూడా చేస్తున్నాం. అలాగే ఇంకా ఏదన్నా ఆర్థికంగా ఎవరైనా ఏదన్నా తోడ్పడి ఉంటే మా సంఘం తరపున మేము ఆర్థికంగా ఉపయోగపడటానికి ఈ జయంతి సందర్భంగా తెలియజేస్తున్నాను. గణపవరం మండలం పిప్పల్లో వేంచేసి ఉన్న ముగ్గురమ్మవార్ల జాతర మహోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుండి అమ్మవార్లకు నైవేద్యాలు పళ్ళు సమర్పించి మొక్కుబళ్ళు తీర్చుకున్నారు. అమ్మవార్ల నమ్మకంతో భక్తి శ్రద్ధలతో గ్రామంలో అందరూ కొలుస్తారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన బంధువులు, స్నేహితులు, నూతన దంపతులతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. జాతర సందర్భంగా ఆలయ ప్రాంగణమంతా విద్యుత్ దీపాలతో అలంకరించారు. గరగ నృత్యాలు, విచిత్ర వేషాలు, తీన్మార్లు, బ్యాండ్ మేళాలు, కర్రసాములు, భారీ బాణసంచాతో సందడి చేశారు. పరిసర ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ జాతర సందర్భంగా వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. గ్రామంలో ప్రతి వీధి గుండా జాతర కార్యక్రమం తెల్లవారులు సాగింది. గణపవరం పోలీసు వారు తగిన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇల్లు, టిడ్కో ఇల్లు, ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు, కాలనీలో మౌలిక సదుపాయాలు వంటి తదితర సమస్యల పరిష్కారానికే సిపిఎం ప్రజా చైతన్య సైకిల్ యాత్ర ప్రారంభించింది. కార్యక్రమంలో భాగంగా కేశవరం, ముప్పటిపాడు, మొయ్యేరు, వెంకటరాజపురం, పిప్పర, కోమట్లపాలెం, చిలకంపాడు గ్రామాల్లో సిపిఎం ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా గణపవరం మండల గ్రామం వరదరాజపురంలో ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. 1 నుండి 5వ తరగతి వరకు చదివే పిల్లలను కొత్తగా బడిలో చేర్పించే నిమిత్తం అవగాహనకు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కర్రి అపర్ణ, సునీల్ గోవర్ధని, రాజేష్, పురుషోత్తం, నాగలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ నెల 14న పిఠాపురం చిత్రాలలో జరిగే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ మహాసభకు మండలంలోని జన సైనికులు, వీర మహిళలు, పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి ముత్యాల వాసు కోరారు. ఈ సందర్భంగా గణపవరంలో కుమారి థియేటర్ వద్ద ఉచిత వాహనాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. గణపవరం మండల కేశవరం గ్రామ సర్పంచ్ మిడతా నాగేశ్వరరావు తల్లి కామేశ్వర మృతికి మండల సర్పంచులు తమ సంతాపాన్ని తెలిపారు. కామేశ్వర చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గణపవరం మండలం పిహెచ్పి అధ్యక్షులు ఎం సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో సరిపల్లి కామాక్షి క్లినిక్ లో ప్రపంచ కిడ్నీ దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు ఏఆర్కే పరమేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ 2006 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం మార్చి నెలలో 2వ గురువారం జరుపుకునే ప్రపంచ ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం కిడ్నీ దినోత్సవం తెలిపారు. గణపవరం మండల అధ్యక్షులు మాట్లాడుతూ క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, ఆహార నియమాలు పాటించాలని సూచించారు. కార్యక్రమ కోశాధికారి అప్పారావు, సహాయ కార్యదర్శి కేటీఎన్ సత్యనారాయణ, ఈసీ సభ్యులు మస్తాన్వల్లి, పానకాలు సభ్యులు పాల్గొన్నారు. వీరవాసరం కళా పరిషత్ సేవా సంఘ ఆధ్వర్యంలో అఖిల భారత స్థాయి నాటక పోటీల 11వ వార్షికోత్సవం మార్చి 24, 25, 26, 27 తేదీల్లో స్వర్గీయ శ్రీమతి గుండా లక్ష్మీ రత్నావళి కళావేదికలో నిర్వహిస్తున్నట్లు
వీరవాసరం కళా పరిషత్ సేవా సంఘ అధ్యక్షులు గుండా రామకృష్ణ పత్రికా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 24వ తేదీ రాత్రి 7 గంటలకు స్థానిక శాసనసభ్యులు పుల్పతి రామాంజనేయులు, పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు కందులు దుర్గేష్, భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్, ముఖ్య అతిథిగా కేంద్ర భారీ పరిశ్రమలో ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పాల్గొని వీటిని ప్రారంభిస్తారని తెలిపారు. మొదటి రోజు డాక్టర్ చినిమిలి సత్యనారాయణరావుకు, బుద్దాల వెంకటరామారావుకు సంఘం తరపున సన్మాన కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు. వైద్య నారాయణ హరి అని వైద్యుని భావిస్తారు. అయితే ఇక్కడ మాత్రం తప్పనిసరిగా మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడిని చెప్పుకోవాలి. అందరూ ఆరోగ్యంగా ఉండి సుఖశాంతులతో మెలగాలనుకునే వారిలో ఆయన ఒకరిని చెప్పక తప్పదు. పాలకొల్లుకు డయాలసిస్ సెంటర్ను తీసుకొచ్చిన మంత్రి రామానాయుడు కృషిని కొనియాడుతూనే కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నారు. దీర్ఘకాలికంగా పాలకొల్లు పట్టణ పరిసర ప్రాంత వాసులు ఎదురు చూస్తున్న డయాలసిస్ సేవలు శుక్రవారం మొదలు కాబోతున్నాయి. పాలకొల్లు 100 పడకల ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభించిన ఈ సేవలు మంత్రి రామానాయుడుతో కలిసి రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించనున్నారు. సుమారు ₹1 కోటి వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ డయాలసిస్ సెంటర్ను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మంజూరైన 2 డయాలసిస్ సెంటర్లో ఇది ఒకటి. ప్రజలతో పాటు వైద్యులు సైతం కోరుకుంటున్న దీన్ని పాలకొల్లో ఏర్పాటు చేయాలని మంత్రి రామానాయుడు ఛాలెంజ్గా తీసుకొని సాధించారు. నా పేరు చిన్నబాబు. నేను పాలకొల్లు ఏరియా హాస్పిటల్లో డయాలసిస్ టెక్నీషియన్ కింద వర్క్ చేస్తున్నానండి. ఇక్కడ మనకి ఏంటంటేనండి 5 HD మిషన్స్, హిమోడయాలసిస్ మిషన్స్ అనేవి రావడం జరిగింది. ఈ పాలకొల్లు సరౌండింగ్లో ఉన్న ప్రతి ఒక్క డయాలసిస్ పేషెంట్కి ఇది ఒక గొప్ప శుభార్త కింద మనం చెప్పవచ్చు. ఈ యొక్క డయాలసిస్ నిర్మించడానికి కారణం ముఖ్యంగా రామానాయుడు గారి వల్ల జరిగిందండి. ఈ ఏరియా హాస్పిటల్ సరౌండింగ్లో ఉన్న ప్రతి ఒక్క డయాలసిస్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న పేషెంట్లకు ఇది ఒక మంచి శుభార్త కింద చెప్పవచ్చు. ఈ యొక్క డయాలసిస్ అనేది ప్రతిరోజు 10 నుంచి 15 మంది పేషెంట్లకు ఉచితంగా డయాలసిస్ చేయడం జరగబోతుంది కదండి. రేపు 14వ తారీఖున కొత్తగా ఏర్పాటు చేసినటువంటి డయాలసిస్ సెంటర్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 డయాలసిస్ సెంటర్లు మాత్రమే ముందుగా పర్మిషన్ ఇస్తే అందులో ఒకదాన్ని మరి రామానాయుడు గారు సాధించి తీసుకొచ్చి పాలకొల్లులో మరి ఏర్పాటు చేయడం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కిడ్నీ రోగులు చాలా ఎక్కువగా ఉన్నారు. వారందరికీ డయాలసిస్ అవసరమైనప్పుడు దూర ప్రాంతాలకు వెళ్ళి డయాలసిస్ చేయించుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. అక్కడ అర్ధరాత్రి అపరాత్రి ఏదో ఒక టైం ఇస్తున్నారు. ఎందుకంటే రోగులు బాగా కిడ్నీ సమస్యలు బాగా ఎక్కువగా ఉన్నాయి ఈ మధ్యకాలంలో. వాటినన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని డయాలసిస్ ఫస్ట్ ఇచ్చిన 2 ఒకదాన్ని పాలకొల్లు నియోజకవర్గ పాలకొల్లు పట్టణానికి తీసుకురావడం, దాన్ని యుద్ధ ప్రాతిపదికన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ని ఉపయోగించుకుంటూ ఆ రూమ్స్ అన్ని కూడా సిద్ధం చేసి రేపు 14వ తారీఖున మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారి చేతులుగా అది ఓపెనింగ్ సిద్ధంగా ఉంది. తప్పకుండా ఈ సౌకర్యాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. మరి అటువంటి రామానాయుడు గారు మనందరికీ నాయకుడిగా ఉండటం మనందరికీ కూడా ఎంతో గర్వకారణం. రాయలసీమ బిడ్డ అని చెప్పుకుంటూ నాటి సీఎం జగన్ గుండ్రేవులను గాలికి వదిలేశారని అసెంబ్లీలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా జనవరుల శాఖ మంత్రి రామానాయుడు సమాధానంగా చెప్పారు. గుండ్రేవుల పథకం ఏదైతే ఉందో మరి పర్టికులర్గా ఇప్పుడు సభ్యులందరూ కూడా చెప్పినారు అధ్యక్ష. ఏదైతే తుంగభద్ర నది ఏదైతే ఉందో ఆ తుంగభద్ర నది మీద తుంగభద్ర ప్రాజెక్టు దగ్గర నుండి శ్రీశైలం ప్రాజెక్టు వరకు అంటే మధ్యన దగ్గర 270 కిలోమీటర్లు ప్రవహించేటువంటి మార్గంలో మరి కేవలం మరి ఏదైతే ఆర్డిఎస్ ఆనకట్ట అధ్యక్ష, ఆర్డిఎస్ ఆనకట్ట అంటే అది రిజర్వాయర్ కాదు, జస్ట్ ఆనకట్ట మాత్రమే. దాని తర్వాత సుంకేసుల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉంది అధ్యక్ష. ఇది ఓన్లీ 1.2 TMC నీరు మాత్రమే కెపాసిటీ ఉంది అధ్యక్ష. అంటే కేవలం ఆ 270 కిలోమీటర్ల తుంగభద్ర ప్రవహించేటువంటి మార్గంలో కేవలం ఆర్డిఎస్ ఆనకట్ట సుంకేసులు మాత్రమే ఉంది. అందుచేతనే ఏదైతే ఈ యొక్క సుంకేసులకు ఎగువన ఈ యొక్క గుండ్రేవుల ప్రాంతంలో ఈ యొక్క రిజర్వాయర్ని మనం నిర్మాణం చేసుకోవడం ద్వారా మరి పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క అత్యంత వెనుకబడినటువంటి యొక్క రాయలసీమకు ప్రయోజనాలు ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ గుండ్రేవులకి అంకురార్పణ జరిగినటువంటి పరిస్థితి అధ్యక్ష. దానిలో భాగంగానే ఏదైతే ఈ యొక్క 2013వ సంవత్సరంలో దీని మీద ఒక DPR తయారు చేయమని 54.95 లక్షల రూపాయలు ఆ రోజు నిధులు అందించి మరి ఆ రోజు ఏదైతే RV అసోసియేట్ హైదరాబాద్ వారికి అప్పగించడం జరిగింది అధ్యక్ష. దాని ప్రకారం ఏదైతే ఈ యొక్క సుంకేసుల బ్యారేజీ అంటే ఎగువన సుంకేసుల బ్యారేజీకి ఎగువన బెల్గల్ మండలం గుండ్రేవుల గ్రామం సమీపంలో ఈ యొక్క అదనపు రిజర్వాయర్ నిర్మాణం చేయడానికి 20 TMCలు నిల్వ చేయడానికి ఆ రోజు వాళ్ళు DPR తయారు చేయడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు.
స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యంగా రాష్ట్ర క్షేత్రస్థాయిలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ప్రభుత్వ కార్యాలయాల్లో బహిరంగ ప్రదేశాల్లో ప్రతి నెల 3 శనివారం స్ఫూర్తిదాయకంగా నిలిచేలాగా స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం క్షేత్రస్థాయి అధికారులతో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపట్టడంపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సూచనలు జారీ చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తణుకులో మార్చి 15వ తేదీ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతోందని తెలిపారు. గురువారం కలెక్టరేట్లో తొలి తెలుగు కవితా రచయిత్రి మొల్ల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు కవిత్రి మొల్ల చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు మాట్లాడుతూ సామాన్యులకు అర్థమయ్యే రీతిలో రామాయణం రచించడం జరిగిందని అన్నారు. ఈమె రచించిన రామాయణం మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందిందని అన్నారు. మొల్ల రామాయణం 6 ఖండాలలో 871 పద్యాలతో రచించడం జరిగిందని, ఈ కావ్యాన్ని మొల్ల కేవలం 5 రోజుల్లో రాసిందని ప్రతీతిగా పేర్కొన్నారు. మొల్ల రచన ఆనాటి పద్ధతికి విరుద్ధంగా వాడుక భాషకు దగ్గరగా తెలుగులో రాయబడిన అనేక రామాయణాలలో మొల్ల రామాయణం చాలా సరళమైందని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన గోపరాజు వినయ్ కుమార్ రాజు తమ ఆటోనగర్ సమస్యలు పరిష్కరించాలని ఉయ్యూరు నుంచి పిఠాపురం వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. వినయ్ కుమార్ వెల్డింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. జనసేన పార్టీ జన సైనికుడిగా పనిచేస్తున్నాడు. ఎన్నో ఏళ్ల బట్టి కలగా మిగిలిన ఆటోనగర్ ఏర్పాటుకు ఎన్నిసార్లు సమస్యలను అధికారులకు నాయకులకు విన్నవించినా తమ సమస్యను పరిష్కరించలేదని అన్నారు. ఈ సమస్యను ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లాలని దృష్టితోటే ఈ పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు. ఈనాటి బంగారు మాట. కాలం చాలా విలువైంది, చేజారిన నిమిషాన్ని ఏ సంపద వెనక్కి తీసుకురాలేదు. జాన్ రెడైన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.